బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. యా అయ్యుహన్నాసు కులూ మిమ్మా ఫిల్ అర్ది హలాలన్ తయ్యిబన్ వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్ ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్. ప్రజలారా, భూమిలో మీ కొరకు ధర్మసమ్మతమైన పరిశుభ్రమైన వస్తువులన్నిటినీ తినండి. శైతాను అడుగుజాడలు మాత్రం నడవకండి, వాడు మీకు బద్ధ శత్రువు. ఇన్నమా యఅమురుకుం బిస్సూఇ వల్ ఫహషాయి వఅన్ తఖూలు అలల్లాహి మా లా తఅలమూన్. వాడు మీకు చేడు చేయమని, నీతి బాహ్యత కొడిగట్టమని పురమాయిస్తాడు. ఏ విషయాల పరిజ్ఞానం మీకు లేదో వాటిని అల్లాహ్ పేరుతో చెప్పమని అంటాడు. వైజా కిలా లహుమ్ ఇత్తబిఉ మా అంజలల్లాహు ఖాలు బల్ నత్తబిఉ మా అల్ఫైనా అలైహి ఆబానా అవలౌ కాన ఆబాహుం లా యాఖిలూన షైయన్ వలా యహ్తదూన్. అల్లాహ్ అవతరింపజేసిన వాటిని అనుసరించండి అని వారితో ముష్రికులతో చెప్పినప్పుడు, మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూసిన విధానాన్ని మేము అనుసరిస్తాము అని వారు సమాధానం ఇస్తారు. ఏమిటి? వారి పూర్వీకులు అవివేకులు, మార్గవిహీనులైనప్పటికీ వారు వాళ్ళని అనుసరిస్తూ ఉంటారా? వమసలుల్లదీన కఫరు కమసలిల్లదీ యన్ఇఖు బిమా లా యస్మఉ ఇల్లా దుఆఅన్ వ నిదా సుమ్మున్ బుకుమున్ ఉమ్యున్ ఫహుం లా యాఖిలూన్. సత్య తిరస్కారుల ఉపమానం ఇలా ఉంది. ఒక వ్యక్తి వేటిని ఉద్దేశిస్తే కేక వేస్తాడో అవి ఆ కేకను, అరుపును తప్ప మరేమీ వినలేవు. వారు చెవిటివారు, మూగవారు, గురుటివారు, కాబట్టి వారికి అర్థం చేసుకునే బుద్ధి లేదు. యా అయ్యుహల్లజీన ఆమనూ కులూ మిన్ తయ్యిబాతి మా రజక్నాకుం వష్కురూ లిల్లాహి ఇన్ కుంతుం ఇయ్యాహు తఅబుదూన్. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించే వారైతే మేము మీకు ప్రసాదించిన పరిశుభ్రమైన వస్తువులను తినండి, అల్లాహ్కు కృతజ్ఞతలు తెలపండి. ఇన్నమా హర్రమ అలైకుముల్ మైతత వద్దమ వలహమల్ ఖింజీరి వమా ఉహిల్ల బిహి లిగైరిల్లాహి ఫమన్ ఇస్తుర్ర గైర బాగి వలా ఆదిన్ ఫలా ఇస్మ అలైహి ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. అల్లాహ్ మీ కొరకు చచ్చిన జంతువులను, రక్తాన్ని, పంది మాంసాన్ని నిషేధించాడు. అల్లాహ్ తప్ప ఇతరుల పేరు ఉచ్చరించబడిన దానిని కూడా నిషేధించాడు. ఎవరైనా గత్యంతరం లేని స్థితిలో తింటే అది పాపం కాదు. అయితే నిషేధాజ్ఞను ఉల్లంఘించే ఉద్దేశం అతనికి ఉండకూడదు. అవసరానికి మించి తినకూడదు. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, జాలి చూపేవాడు. ఇన్నల్లదీన యక్తుమూన మా అంజలల్లాహు మినల్ కితాబి వయష్తరూన బిహి థమనన్ ఖలీలన్ ఉలైక మా యాకులూన ఫీ బుతూనిహిమ్ ఇల్లన్ నార వలా యుకల్లిముహుముల్లాహు యౌమల్ ఖియామతి వలా యుజక్కిహిమ్ వలహుం అజాబున్ అలీం. నిశ్చయంగా అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన వాక్యాలను, ఉపదేశాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి మూల్యానికి అమ్ముకునేవారు తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లాహ్ వారితో మాట్లాడడు, పాపాల నుండి వారిని పరిశుద్ధపరచడు, పైగా వారికి వ్యధాభరితమైన యాతన కలదు. ఉలైకల్లజీన ఇష్తరవు ज़लालత బిల్ హుదా వల్ అదాబ బిల్ మగ్ఫిరా ఫమా అత్బరహుం వలన్నార్. సల్మాన్ ఖాన్కి బదులుగా మార్గభ్రష్టతను, క్షమాభిక్షకు బదులుగా శిక్షను కొనుగోలు చేసిన వారు వీరే. మరి వారు నరకాగ్నిని ఎలా భరిస్తారో. ذلك بأن الله نزل الكتاب بالحق وإن الذين اختلفوا في الكتاب لفي شقاق بعيد. ఇలా ఎందుకు జరిగిందంటే, అల్లాహ్ మాత్రం సత్యంతో కూడుకున్న గ్రంథాన్ని అవతరింపజేయగా వీళ్ళేమో ఈ గ్రంథం గురించి విభేదించుకున్నారు. మంకుతనంతో సత్కార్యానికి దూరం అయిపోయారు.
లైసల్ బిర్రా అన్ తువల్లు వుజూహకుం కిబ్లల్ మష్రిఖి వల్ మగ్రిబి వలాకిన్నల్ బిర్రా మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ మలాయికతి వల్ కితాబి వన్ నబియ్యీన్ వాతల్ మాల అలా హుబ్బిహి దవిల్ ఖుర్బా వల్ యతామా వల్ మసాకీన వబ్నస్ సబీలి వస్సాయిలీన వఫి రికాబ్ వఖామస్ సలాత వఆత జకా వల్ మూఫూన బిహదిహిమ్ ఇదా అహదు వస్తాబిరున ఫిల్ బాసాయి వద్దరాయి వహీనల్ బాస్ ఉలైక అల్లదీన సదఖు వ ఉలైక హుముల్ ముత్తఖూన్. సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో పడమరకో త్రిప్పడం కాదు. వాస్తవానికి సత్కార్యం అంటే అల్లాహను, అంతిమ దినాన్ని విశ్వసించడం, ఇంకా దైవదూతలను, దైవ గ్రంథాన్ని, దైవ ప్రవక్తలను విశ్వసించడం, తమకు ఎంతో ప్రీతికరమైన ధనాన్ని తమ బంధువులకు, అనాథలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించే వారికి ఇవ్వడం, బానిసల విముక్తికి వెచ్చించడం, ఇంకా నమాజును స్థాపించడం, జకాత్ను ఇస్తూ ఉండడం, చేసిన వాగ్దాన్ని నెరవేర్చడం. దీంతో పాటు కష్టకాలంలో, లేమిలో, యుద్ధ సమయాలలో సహన స్థైర్యాలను కనబరచాలి. ఇలాంటి వారే నిజానికి సత్యమూర్తులు. అల్లాహ్ పట్ల భయభక్తులు కలవారు కూడా వీరే. యా అయ్యుహల్లజీన ఆమనూ కుతిబ అలైకుముల్ కిసాసు ఫిల్ ఖత్ల అల్ హుర్రు బిల్ హుర్రి వల్ అబ్దు బిల్ అబ్ది వల్ ఉన్సా బిల్ ఉన్సా ఫమన్ ఉఫియ లహు మిన్ అఖీ షైఉన్ ఫత్తిబాఉన్ బిల్ మారూఫి వదాఉన్ ఇలైహి బిఇహ్సాన్ దాలిక తఖ్ఫీఫుం మిర్ రబ్బికుం వ రహమహ్ ఫమన్ యతదా బఅద దాలిక ఫలహు అదాబున్ అలీమ్. ఓ విశ్వాసులారా, హతుల విషయంలో మీ కొరకు ప్రతీకార శాసనం ఖిసాస్ విధించబడినది. దీని ప్రకారం స్వతంత్రునికి బదులుగా స్వతంత్రుణ్ణి, బానిసకు బదులుగా బానిసను, స్త్రీకి బదులుగా స్త్రీని మాత్రమే శిక్షించాలి. ఒకవేళ హతుని తరఫు వారు హంతకుని క్షమాభిక్ష పెట్టదలిస్తే హతుని వారసులు న్యాయసమ్మతంగా రక్త శుల్కాన్ని కోరాలి. హంతకుడు కూడా రక్త పరిహారాన్ని ఉత్తమ రీతిలో చెల్లించాలి. ఇది మీ ప్రభువు తరఫున ఇవ్వబడిన రాయతి, దయానుగ్రహం. దీని తర్వాత కూడా ఎవడైనా హద్దు మీరి ప్రవర్తిస్తే అతనికి పరలోకంలో బాధాకరమైన శిక్ష ఉంటుంది. వలకుం ఫిల్ కిసాసి హయాతు యా ఉలిల్ అల్బాబి లఅల్లకుం తత్తఖూన్. ఓ వివేకవంతులారా, ఈ ప్రతీకార శాసనం ద్వారా మీకు జీవన దానం లభిస్తుంది. కాబట్టి మీరు దీనిని అతిక్రమించకుండా ఉంటారని ఆశించబడుతోంది. కుతిబ అలైకుమ్ ఇదా హదర అహదకుముల్ మౌత్ ఇన్ తరకా ఖైరనిల్ వసియతు లిల్ వాలిదైని వల్ అఖ్రబీన బిల్ మారూఫ్ హక్కన్ అలల్ ముత్తఖీన్. మీలో ఎవరికైనా మరణం సమీపించినప్పుడు వారు ఆస్తిని వదిలి వెళ్లి వారైతే తమ తల్లిదండ్రుల, సమీప బంధువుల పేర ఉత్తమ రీతిలో వీలునామా రాయడం విధిగా చేయబడింది. ఇది అల్లాహకు భయపడే వారి విద్యుక్త ధర్మం. వమన్ బద్దలహు బఅద మా సమిఅహు ఫఇన్నమా ఇస్ముహు అలల్లజీన యుబద్దిలూనహు ఇన్నల్లాహ సమీఉన్ అలీం. ఈ వీలునామాను విన్న తర్వాత ఎవడైనా దాన్ని మార్చివేస్తే ఆ పాపం అంతా అతని మీదే పడుతుంది. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. వమన్ ఖాఫ మిన్ మూసిన్ జనఫన్ అవ్ ఇస్మన్ ఫఅస్లహ బైనహుం ఫలా ఇస్మ అలైహి ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. వీలునామా చేసినవాడు రాగద్వేషాలతో వ్యవహరించాడను లేక తప్పు చేశాడను ఎవరికైనా భయం ఉంటే అతను సంబంధికులందరినీ పిలిచి వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో దోషం ఏమీ లేదు. అల్లాహ్ క్షమాశీలి, దయాశీలి కూడా.